హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే బేసిక్ ఎక్సెల్ ఫార్ములాస్ గురించి చూద్దాం. సో మనకి బేసిక్ ఎక్సెల్ ఫార్ములాస్ ఏవేవి ఉన్నాయంటే సమ్, కౌంట్, యావరేజ్, మినిమం అండ్ మాక్సిమం అన్నమాట. సో వీటిని మనం ఎక్కువగా ఎక్సెల్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట, చిన్న చిన్న సమ్స్ కానీ క్యాలిక్యులేషన్స్ చేయడం కోసం. సో వాటిని నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ కొంచెం డేటాను తీసుకున్నాను. సో ఫస్ట్ వన్ సమ్ అన్నమాట, is equal to sum. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను సెల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను, నాకు వీటి సమ్ కావాలి. సో హిట్ ఎంటర్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫార్ములా కనిపిస్తుంది. నేను D3 నుంచి D7 వరకు సమ్ చేశాను. సో దాని వాల్యూ ఎంత అంటే 115. అండ్ నెక్స్ట్ కౌంట్. సో కౌంట్ ఏం చేస్తుంది, మనం ఎక్కడ నుంచి సెల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, ఎన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకున్నామని మనకి ఆ నెంబర్ని చూపిస్తుంది అనమాట. సో ఈక్వల్ టు కౌంట్. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మామూలుగా ఆన్సర్ రాకుండా మనం చూడండి ఎన్ని 1 2 3 4 5. సో 5 సెల్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, అది మనకి 5 అని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ యావరేజ్ కనుక్కోవాలంటే ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. సో నాకు ఈ 5 వాల్యూస్ కి యావరేజ్ కావాలి. సో ఈ 5 వాల్యూస్ యొక్క యావరేజ్ ఎంత అంటే 23 అన్నమాట. అండ్ నెక్స్ట్ నాకు ఇందులో మాక్సిమం నెంబర్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, మ్యాక్స్ అండ్ సెల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 5 సెల్స్ లో నాకు మాక్సిమం నెంబర్ కావాలి. సో ఏంటి మాక్సిమం నెంబర్, హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 25. అండ్ నెక్స్ట్ మినిమం వాల్యూ ఎలా కనుక్కోవాలి, మినిమం అంటే ఏంటి, లీస్ట్ వాల్యూ కావాలి నాకు. సో ఈజ్ ఈక్వల్ టు మినిమం. అండ్ నెక్స్ట్ ఈ సెల్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఎంటర్ కొట్టామంటే సో వీటిల్లో మనకి మినిమం వాల్యూ ఏంటంటే 21. సో ఇట్లాగా మనం సమ్, కౌంట్, యావరేజ్, మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇవి మనకి ఎక్సెల్ లో ఉండేటువంటి బేసిక్ ఫార్ములాస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.